బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగన్ పాస్పోర్ట్ కేసులో తీర్పు రిజర్వ్ చేసింది ఏపీ హైకోర్టు. దీనిపై ఎల్లుండి తీర్పు ఇవ్వనుంది. ఇరుపక్షాల వాదనల తర్వాత రిజర్వ్ చేసింది కోర్టు. జగన్ పాస్పోర్ట్ కేసులో తీర్పును రిజర్వ్ చేసింది ఏపీ హైకోర్టు. దీనిపై ఎల్లుండి తీర్పు ఇవ్వనుంది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది కోర్టు. పూర్తి అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. లక్ష్మీదుర్గ మాజీ సీఎం జగన్ పాస్పోర్ట్ కేసులో తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ఎల్లుండి తీర్పిస్తామని కోర్టు పేర్కొంది. ఈ రోజు ఇరుపక్షాలు కూడా సుదీర్ఘ వాదనలు వినిపించాయి. ముఖ్యంగా జగన్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ అసలు విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో కేసు ఉన్నట్టు తమకు తెలియదు అని చెప్పారు. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి తాము ఎప్పుడు కూడా తమకు నోటీసులు కూడా రాలేదు అని వివరించడంతో పాటు సిబిఐ కోర్టు తీవ్ర నేరాలను విచారించే సిబిఐ కోర్టు కూడా తమకు 5 సంవత్సరాలు పాస్పోర్ట్ ఇవ్వటమే కాకుండా ఎటువంటి షరతులను కూడా విధించలేదని, కానీ విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు మాత్రం ఈ షరతులను విధించడం మాత్రం చట్ట నిబంధనలు ఉల్లంఘించటమేను అని చెప్పి పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం తరఫున న్యాయవాది మెండే లక్ష్మీనారాయణ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ 2019, 2024లో జరిగిన ఎన్నికల్లో అఫిడవిట్లోనే విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో ఈ కేసు ఉంది అని చెప్పి జగన్ తరపు న్యాయవాదులు అఫిడవిట్ లో పేర్కొన్నారు అని ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా గతంలో అనేక పర్యాయాలు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండటంతో ఈ నోటీసులు తీసుకోకుండా ఆయన కాలయాపన చేశారని, అప్పుడున్న అధికారాన్ని ఉపయోగించుకున్నారు అని కూడా ఆయన చెప్పారు. దీంతో పాటు 2019లో ముందు హైకోర్టు తెలంగాణలో ఉన్న సిబిఐ కోర్టుకు ఒక అఫిడవిట్ దాఖలు చేస్తూ అందులో మీరు ఎటువంటి షరతులు విధించినా కూడా వాటిని పాటిస్తాము అని చెప్పి కూడా పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా దానికి సంబంధించిన అఫిడవిట్ ను కూడా హైకోర్టుకు అందజేశారు. అదేవిధంగా విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఈ కేసులో ఇచ్చిన నోటీసులను కూడా జగన్ తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లిన నోటీసుల కాపీలను కూడా మెండే లక్ష్మీనారాయణ హైకోర్టుకు ఇచ్చారు. దీంతో పాటు 2019 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అఫిడవిట్ లో ఈ విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో ఉన్న కేసును కూడా వాళ్ళు ప్రస్తావించిన విషయాన్ని ఆ అఫిడవిట్ ను కూడా హైకోర్టుకు అందించారు. వీటన్నిటినీ పరిశీలించిన తర్వాత హైకోర్టు తీర్పును రిజర్వ్ చేయడమే కాకుండా ఎల్లుండి ఉదయం తీర్పిస్తాము అని కూడా హైకోర్టు ప్రకటించింది. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ రామారావు.